తిరిగి వార్తలకు స్వాగతం. ఆక్విడ్ మండలం ఆక్విడ్ పంచాయతీలో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహించడంతో వరద నీరు పల్ల ప్రాంతాల్లో చేరి ఇళ్లు నీట మునిగాయి. మోకాళ్ళ లోతు నీటిలో వరద బాధలు అవసరపడుతుందని తెలిసి నిత్యావసర సరుకులను గడపవరానికి చెందిన ముత్యాలవాస్ అందించారు. సుమారు 1000 రూపాయల విలువ గల బియ్యం, సరుకులు, కూరగాయలు 100 మందికి వరద బాధితులకు అందించారు. 300 సరుకుల కిట్లను ఏలూరు జిల్లా వరద ప్రాంతాల్లో కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా గణపవరం నుండి కాలినడకన చిన్న తిరుపతి వెళ్లే బాటసారులకు ఆహారాన్ని, నిత్యావసర పరిస్థితుల మెడిసిన్లు కూడా అందిస్తున్నామని తమ సేవను వినియోగించుకోవాలి ప్రజలను కోరారు. గారి ఆశయ సాధనలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ద్వారకా తిరుమల నడిచి వెళుతున్నటువంటి భక్తులకు, అలాగే కరోనా టైంలో సుమారు 120 రోజుల పాటు భోజనాలు పెట్టడంలో కానీ, అలాగే కావలి పెద్ద తిరుపతి మునిగిపోయినప్పుడు వారికి ఆర్థిక సహాయంలో కానీ, బుడుగులంక ముంపుకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆర్థిక సహాయం విషయంలో కానీ ముందుండి ప్రతి కార్యక్రమంలో ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ముంపుకు గురైనటువంటి ఆక్వీడ్ గ్రామానికి చెందినటువంటి ఎన్టీఆర్ కాలనీ ఫోటోలు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా స్టేటస్లో మా అన్నయ్య చిరంజీవి సత్యనారాయణ గారు, ఆయన పేరులోనే చిరంజీవి అని పెట్టుకున్నారు. సత్యనారాయణ గారి ఫోటోలు పెట్టగానే దానిపై స్పందించి మా జన సైనికులు నాకు తోడుగా వచ్చి ఈరోజు ఈ ఎన్టీఆర్ కాలనీకి సుమారు 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ వరద బాధితుల సహాయ నిధికి సిపిఎం జట్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విరాళాల సేకరణ గణపవరంలో 14,125 రూపాయలు వచ్చినట్లు సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు చెప్పారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరాళాలు ఇచ్చిన దాతలకు భీమారావు కృతజ్ఞతలు తెలిపారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం గణపవరంలో మెయిన్ రోడ్లోని షాపుల వారి నుండి నిధి సేకరణ చేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అకాలమరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సిపిఎం గణపవరం శాఖ కార్యదర్శి పెంటారావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సిపిఎం గణపవరం శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా యేచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం గణపవరం గ్రామ నాయకులు త్రినాథం, చిన్న నాగేశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ నిలుపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని మండల స్థాయి టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో మండల కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది, గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కమిటీ ఆఫీసర్ విల్సన్ బాబు, పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఎంపీహెచ్ఈఓ వెంకటేష్ పాల్గొని ఈ నెల 17న జరిగే జాతీయ నులుపురుగుల నివారణ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోని జూనియర్ కాలేజీల్లో అల్బండోజోల్ 400 mg మాత్రలు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్కూల్ టీచర్ల పర్యవేక్షణలో బిల్లలు ఇస్తారని కమిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు తెలిపారు. సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరి మృతి పీడిత ప్రజల ఉద్యమానికి తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ అన్నారు. గణపవరం మండలం కేశవరం అల్లూరి గ్రంథాలయం వద్ద సీతారాం యేచూరి సంస్మరణ సభ జరిగింది. యేచూరి చిత్రపటానికి పెచ్చెట్టి ఓంకారమ్మ, పెచ్చెట్టి లక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. సభకు నరాలశెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సభలో సిపిఎం మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి, పి గోవింద్ మాట్లాడుతూ సీతారాం యేచూరి విద్యార్థి నుండే వామపక్ష భావాలు, ఉద్యమాలు, పోరాట యోధుడిగా ఉన్నారని అన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు తలలో నాలుకగా ఉండేవారని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ మండలాల్లో 6.30 కోట్లతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలంలో కే పెంటపాడు, ఉమామహేశ్వరం, యానాలపల్లి గ్రామాల్లో వివిధ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సాయశక్తుల కృషి చేస్తారని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఆలోచిత నిర్ణయాల వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. దాదాపు 60 లక్షలతో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టాం. దాన్ని విచ్చేసినటువంటి మా అన్నగారు సీతకోటి తాతాజీ గారు, కుటుంబ నాయకులు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజయ్య గారికి, అదేవిధంగా తిరుపతి వెంకటరావు గారు, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారికి, పుల్లా బాబీ గారికి, అలాగే జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి, ప్రసాద్ గారికి, బీజేపీ పార్టీ మండల ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ
ఇక్కడ ఉన్న గ్రామస్తులకి, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అక్కడ అందరూ కూడా పేరు మీద నమస్కారం తెలియజేస్తాను. మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాను. కొంత సమయం ఉండి నన్ను గెలిపించారు, బాధ్యతను పెట్టారు. నేను బాధ్యత దిశగానే పనిచేస్తున్నాను తప్ప రాజకీయాలకు దూరంగానే పనిచేయాలని ఆలోచనతో ఉన్నాను. దయించి అందరూ సహకరించండి. ఎలాంటి బేస్కి వెళ్ళొద్దు. నాకు ఎవరైనా సమానమే. దీంట్లో ఎలాంటి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీరందరూ కూడా మన అనండి, కానీ మాది అనే మాట అంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి మనందరూ కలిసి మరి కార్యక్రమాలు చేద్దాం. ఇది నా ఒక్కడ అభివృద్ధి కాదు, ఇది చేస్తే మనందరూ అభివృద్ధి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జుగులపాలెంలో 3F స్వాభిమాన్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన RO ప్లాంట్ను తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పత్తిపాడులో 3F స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన RO ప్లాంట్కు తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఏ ఆధారం లేదే నిరుపేద కుటుంబానికి నెలసరి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆపన్నాస్తం అందించడమే నిజమైన సేవని ఉండి మానవతా సేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మండలంలోని చెరుకోడ గ్రామానికి చెందిన పూరిల సత్యనారాయణ దంపతులకు నెలపడ సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, నగదును శుక్రవారం అందించారు. పూట గడవని కుటుంబం ఎంతో కొంత సాయం అందించడం మానవతా సంస్థ ఇప్పుడు ముందుంటుందని ఆయన తెలిపారు. మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కడలి శాంతదేవి ప్రథమ సందర్భంగా కడలి త్రివిక్రమ్ ఈ కార్యక్రమంలో భాగస్వామి వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మానవతా సభ్యుడు మన్యం వాసు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉండి మానవతా సేవ స్వచ్ఛంద సంస్థ తరపున చెరుకువాడ గ్రామంలో పూరెళ్ళ సత్యనారాయణ దంపతులకు నెలవారీ నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతుంది. కడలి విక్రమ్ వారి తల్లిగారు, త్రివిక్రమ్ తల్లిగారు శాంతాదేవి గారి జ్ఞాపకార్థం, అలాగే ఉండి మానవతా శాఖ తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతగా ముందుకు వచ్చిన త్రివిక్రమ్ గారికి, అదేవిధంగా ఉండి శాఖ తరపున మా కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు గారు, అత్తమూరు కలిసిపోడి ఎంపీటీసీ సభ్యులు వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అర్హులు గల మండలంలో ఎక్కడున్నా సరే ఇలాంటి కార్యక్రమాలు మానవతా ద్వారా చేపడుతూ ఉంటాము. అదేవిధంగా విద్యలో వెనకబడిన విద్యార్థులకి, అలాగే అగ్ని ప్రమాదం ఏమైనా సంభవించిన వారికి కానీ, అలాగే వరద ముంపు ప్రాంతాల్లో బారి పడిన ప్రజలకు కానీ మా వంతు సహాయం ఎప్పుడూ కూడా అందించడానికి మేము ముందుకు వస్తూ ఉంటాం. మరి ఆ సహాయ సహకారాలని మీరు పొందాలని మేము మనస్ఫూర్తిగా మానవతా తరపున కోరుకుంటున్నాం. ఈ వృద్ధ దంపతులు పూరిళ్ళ సత్యనారాయణ గారి దంపతులు పాపం చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి నా సోదరుడైనటువంటి వాసు వచ్చి మనకి తెలియపరచడం జరిగింది. వెంటనే మేము ఈ విషయం కోసం స్పందించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి ఒక దాత అయినటువంటి త్రివిక్రమ్ నా కొలీగ్స్ కాబట్టి ఆయన కూడా వచ్చి ముందుకు వచ్చారు. మేమందరం కలిసి ఈ రోజుని ఈ ఇబ్బందులు పడుతున్న ఈ పేద దంపతులకి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఆధ్వర్యంలో చేస్తున్నాం. రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు వరదల్లో చిక్కుకున్న పెదలంక, కనకాలంక గ్రామ ప్రజలను కూటమి నాయకులు పరామర్శించారు. ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వీరవాసరం MRK జిల్లా పరిషత్ హైస్కూల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేసి వన సంరక్షణ మహోత్సవ ర్యాలీ నిర్వహించారు. లిటిల్ బర్డ్స్ హైస్కూల్ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి వారితో మచ్చిపూర్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. వీరవాసం రైల్వే స్టేషన్ బయట సూపరింటెండెంట్ శేఖర్ బాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, ఏలూరు జిల్లా అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ కన్వీనర్ నవీన్, ఓషా ఆశ్రమ వ్యవస్థాపకులు వసంత, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, మధ్యల రాంబాబు, కె మోహన్, సుబ్బరపు వెంకట్రావు, వరి విశ్వేశ్వరరావు, తేడా నాగరాజు, హైస్కూల్ HM శ్రీనివాసరావు, లిటిల్ బర్డ్స్ హైస్కూల్ డైరెక్టర్ కుల నరసింహారావు, సుమారు 80 మంది పిరమిడ్ ధ్యాన మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో స్వయంభూగా వెలిసిన కపిలవే మల్లేశ్వర స్వామివారి గర్భాలయంలో గోదావరి జలాలు స్వామివారి పాదాలు తాకాయి. గోదావరి తీరం పక్కనే ఉండడంతో శివలింగం పానమట్టం నుండి గోదావరి జలాలు ఊపికి గర్భగుడిలోకి నీరు చేరుతోంది. గోదావరి వరద పెరిగిన కొద్దీ ఆలయంలో నీటి మట్టం పెరుగుతోంది. స్వయంభూ కపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆశ్వయుజ భాద్రపద మాసాల్లో గోదావరి నీరు రావడం జరుగుతుందని
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలో గోదావరి నీరు ఉద్భవించడం జరుగుతుందని ఆలయ అర్చకులు బాదపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు. గోదావరి జలాలు కపిలమల్లేశ్వర స్వామిని అభిషేకిస్తూ ఉంటాయని గ్రామస్తుల నమ్మకం. గోదావరి జలాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలి వచ్చి కపిలమల్లేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలేరు వరదల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించారు. జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈనాటి బంగారు మాట. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే నీ అవివేకాన్ని బయట పెట్టుకోవడమే. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.